మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి 1 ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాసుల్లోనూ గ్రహాలు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందు గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ, శుక్రుడు. బుధుడు 35 నుంచి వస్తున్నాడు, 30th ఏప్రిల్ నుంచి వస్తున్నాడు. అందుకే చెప్పాను. శుక్రుడు 19th నుంచి వృషభ రాశిలో ఉంటాడు. గురుడు ఆల్రెడీ మిథున రాశిలో. అలాగే సింహరాశిలో కేతువు. రాహు, కేతు, కుజుడు, కుజ బుధ రాహువులు కుంభరాశిలో ఉంటారు. అలాగే రవి, శని, కుజ, బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. ఈ నలుగురు కూడా మీనరాశిలో ఉంటారు. సో సవ్యకాల సర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. సో ఇలా ఉండడం వలన మనుషుల మీద ప్రభావం చూపిస్తాయా అంటే చూపిస్తారా అండి. చిన్న చిన్న దోషాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ రాహు కేతువులు నాకు శాస్త్ర ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే దేశాల మధ్యలోనూ, రాజకీయ నాయకుల మధ్యలోనూ, అలాగే రాష్ట్రాల మధ్యలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని చెప్పి చదివాను నేను. చింతామణి వాటిలో ఉంటుంది. సరే, అది పక్క పెడదామండి. ఈ ఇండివిజువల్ జాతకాల్లో రాహుకేతువుల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది, కానీ మనం జాగ్రత్తగానే పరిష్కార మార్గాలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి ధనప్రాప్తి చాలా బాగుంది, కానీ కుటుంబ విషయంలోనూ బంధువుల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఏదేమైనా దశమంలో రవి, సెకండ్ హౌస్లో దశమంలో అంటే ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుందండి. మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కర్కాటక రాశి వారికి చెప్తున్నాను. రవి సెకండ్ హౌస్లో అవడం వలన ధన ప్రభావం బాగా ఉండడం, ధనస్థానాధిపతి అవడం వలన, శుక్రుడు కూడా ఉండడం వలన ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగాల్లో బాగా ఉంటారు. సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సంబంధించిన సర్వీసెస్లోనూ ఉండడమే కాకుండా శుక్రుడు ప్రభావం వలన కూడా సినిమా రంగంలో, కళారంగంలో, టెలివిజన్ రంగంలో కూడా మీరు బాగా ఉంటారు. వస్త్రాలు, ఆభరణాలు, వాహన సౌఖ్యాలు, గృహాలు కొనుక్కోవడానికి కూడా రవి శుక్రుల కాంబినేషనే అవుతుంది. ముఖ్యంగా రవి దశమంలో ఉన్నాడంటే దిగ్బలత్వంలో ఉంటాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా పదవులు రావడము, మీ వ్యాపారాల్లో కూడా బాగా పెట్టుబడి పెడుతుంటారు కదా, వ్యాపారంలో పెట్టుబడి పెడతారు, బాగా సంపాదించడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్లో కూడా మీకు లాభదాయకంగా ఉండడము, స్టాక్ మార్కెట్లో కూడా బాగా లాభాలు రావడము, బహుశా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడము, షూటింగ్ రీచ్ కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే సందేహం లేదు. శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు, 19వ తారీఖు చూస్తున్నాడు. శుక్రుడు మహాపాపి, మీకు లాభాధిపతి. అందుకని మీ అక్కయ్య గారికి, మీ అన్నయ్యలకి మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఫ్లో ఆఫ్ మనీ అయితే బాగుంటుంది. ఎక్కువగా ఈ నెల మొత్తం కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు వలన, దైవ దర్శనాల వలన, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం వలన, ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పనుల రీత్యా విదేశాలు వెళ్ళి తీరుతారు. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా విద్యార్థులకి మాత్రము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా చక్కటి విద్య రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి గురు ప్రభావం వలన, శుక్రుడు కూడా చాలా బాగుండడం వలన మీకు మంచి యోగంగానే ఉంటుంది. మీరు అనుకున్న విద్య బాగా వస్తుంది. ఏ విద్య అభ్యసించినా ఆ విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా మీ తల్లిగారికి ప్రేమమరాలు మీ మీద ఉండి మీ విద్యని డెవలప్ చేయడానికి కూడా మీ తల్లిగారి సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అని మర్చిపోకండి. ఆ తల్లిగారికి ప్రేమమానాలు మీకు ఎక్కువ ఉంటాయి. అద్భుతం. అంతేకాదండి, మీకు ఈ రైతులకు కూడా ఈ నెల మొత్తం కూడా 4th భావం బాగుండడం వల్ల చాలా బాగుంటుంది. సంగీత విద్వాంసులు కూడా అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. అందుకని విద్యార్థి దశలో ఉన్న వారందరూ కూడా విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా వేదశాస్త్ర విద్యలో కూడా విద్యార్థులకి చాలా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య వస్తుంది అని చెప్పచ్చండి. అంతేకాదండి, మీకు ఉన్నతమైన విద్య గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హైయర్ ఎడ్యుకేషన్ జనరల్గా ముఖ్యంగా రాహు ఒక చిన్న పాయింట్ చెప్పుకుందాం. అష్టమ స్థానంలో రాహువు గురించి మాట్లాడుకుందాం, కుజుడు గురించి మాట్లాడుకుందాం. అత్యంత రాజయోగకారకుడు కుజుడు కదా మీకు. అష్టమ స్థానంలో కుజరాహుల వలన అనారోగ్య సమస్యలు వస్తాయి.
కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దూర బంధువులకి మరణమో, లేకపోతే ఒంట్లో బాగుండకపోవడమో, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో, లేకపోతే మీకు లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడమో జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే, అది పక్క పెడదామండి. మీ వ్యాపారాలు, ఉన్నతమైన విద్య ఎలా ఉంటుంది? ముఖ్యంగా శనితో, రవితో కలిసిన శనితో, అంటే మీకు 4 గ్రహాలు ఉన్నాయండి. ఈ కాంబినేషన్ రవి శని చెప్పడం అనవసరం. ఈ 4 గ్రహాలు ఉన్నతమైన విద్య ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు కూడా మారిపోతున్నాడు. కుజుడు కూడా మీకు ఆల్మోస్ట్ మీకు మీనరాశిలోకి వచ్చేసాడు. మీనరాశిలో కుజుడు ఉండడం వల్ల, రవి శనిలు కూడా భాగ్యస్థానంలో ఉండడం వలన కూడా నాన్నగారికి బాగుండడము, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడము, ఇంజనీరింగ్ విద్య, లా సంబంధించిన విద్య, మీకు గణిత శాస్త్రం, మ్యాథమెటిక్స్ సంబంధించిన విద్య, మీకు ఏ విద్య సంబంధించిన అంటే ఆ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాదండి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు కూడా వాళ్ళకి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. తండ్రి గారికి బాగుంటారు. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటాం కదా, వాటిలో కూడా మీరు చాలా బాగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు చాలా బాగున్నాయి. అంతేకాదండి, మీరు తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది బాగుంది. మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా వ్యాపారంలో బాగా ధనం సంపాదించుకుంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, కోలు, ఐరన్, పెట్రోలియం, అంటే చెప్పిన కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కూడా దినదిన ప్రవర్ధమానం అయ్యి డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే, కుజశనుడు కలిసి ఉండడం 30 సంవత్సరాలకు ఒకసారి కలుస్తారు. మీనరాశిలో కలుస్తారు. అలాగా వలన ఇబ్బంది కలిగిస్తారు, యాక్సిడెంట్స్ని ఇస్తారు. మీకు యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు మాత్రం ఉంటాయి. ప్రాబ్లమే లేదండి, అంత ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాక్సిడెంట్స్ ఉంటాయి, నీటి వలన ప్రమాదాలు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి సార్. ఎలక్ట్రిక్ సంబంధించిన వీటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే మీకు అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా వివాహాది వేడుకల్లో మీకు బాగా పాల్గొంటారు. వైవాహిక జీవితం ఇంతకుముందు కొద్దిగా అస్తవ్యస్తంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేది. కానీ ఆ శనీశ్వరుడు నీటిలో అంటే 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానంలో ఇబ్బంది పెట్టినందుగా ఏం ఇబ్బంది పెట్టండి, మీకే ప్రాబ్లం ఏం లేదు. కానీ చిన్న చిన్న దోషాలు మాత్రం కలుగుతూ ఉంటాయి. అంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం ఇదివరకు జరిగాయి. ఇప్పుడు అటువంటివి జరగకుండా మీకు భార్యాభర్తలు కలిసి పైగా విదేశాలకు వెళ్తారు. విదేశాల్లో కూడా మీరు బాగా రాణిస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. అంటే ఏంటి, భార్యాభర్తలు కలిసి, అంటే మీరు పెళ్ళయిన తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళడము, అది భార్యాభర్తలు కలిసి విదేశాలు వెళ్ళడము, వ్యాపార అభివృద్ధి కూడా జరగడము, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి గారిని పూజించాలండి. దక్షిణామూర్తిని పూజిస్తూ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఆంజనేయ స్వామి వారిని కొలవడం వలన మీకు సంపూర్ణ ఆయుర్దాయము, ఆరోగ్యము సంప్రాప్తిస్తుంది. అంతేకాకుండా కుజుడు పూజల వలన యాక్సిడెంట్స్ కాకుండా, దెబ్బలు తగలకుండా, అలాగే మరి ఒంటి మీద గాయాలు పడకుండా, రక్తం బయటికి కనపడకుండా కాపాడుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నాను. మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీ వ్యక్తిగత జాతకాల కోసము మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి మీరు ఫోన్ చేసినా, లేకపోతే మీకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా తప్పకుండా నేను చెప్తాను. కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాలు సమస్యలు ఉంటాయి కదండి, ఆ సమస్యలని తప్పకుండా నేను పరిష్కార మార్గాలు ఇలా చేయాలో కూడా నేను చెప్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నేను సలహాలు చెప్పగలను. డౌట్లు వాటి గురించి కూడా మీరు అంటే వాటి గురించి అంటే వాస్తు గురించి కూడా మీరు అడగడానికి అవకాశాలు ఉంటే అడగండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను.